అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి మూడవ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఓకే వెళ్తాను, నువ్వు వెళ్ళు అనగానే ఓకే సార్ అని వెళ్ళిపోతుంది నర్స్. చరణ్ లేచి వాళ్ళ చీఫ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. మే కమిన్ సార్ అంటాడు. రా చరణ్. ఏం లేదయ్యా, ఇవాళ కాలేజ్ నుంచి స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ ఉన్నాయని మన హాస్పిటల్లో ఆ డ్యూటీని మీ ఫ్రెండ్ మురళీకి వేశాం. కానీ లాస్ట్ మినిట్లో ఎమర్జెన్సీ కేసు వస్తే అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. అక్కడ సర్జరీ అవుతోంది, ఇంకా 2 గంటలు పడుతుంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఏమో ఆల్రెడీ వచ్చేసారు. సో నువ్వు వాళ్ళ క్లాస్ తీసుకోవాలి అంటారు చీఫ్ డాక్టర్. నో సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్ ప్రకాష్కి చెప్పండి అంటాడు చరణ్. లేదు చరణ్, ప్రకాష్ లీవ్లో ఉన్నాడు, ఇంకా ఉన్న సీనియర్ డాక్టర్ నువ్వే కాబట్టి వేరే ఆప్షన్ లేదు, సో నువ్వే అటెండ్ అవ్వాలంటారు చీఫ్ డాక్టర్. ఇంకా తప్పక ఓకే సార్ అని స్టూడెంట్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు చరణ్. అంతకుముందే హాస్పిటల్కి రీచ్ అయిన దీపు చరణ్ కనిపిస్తాడేమో అని చుట్టూ చూస్తూ స్టూడెంట్స్ ఉన్న రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చుంటుంది దీపు. రూమ్లోకి వచ్చిన చరణ్ని చూడగానే స్టూడెంట్స్ ఎదురుగా నుంచొని గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, ఐ యామ్ చరణ్, కార్డియాలజిస్ట్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంటాడు చరణ్. అప్పటిదాకా చరణ్ ఎక్కడ కనపడతాడా అని చూస్తున్న దీపుకి తన ఎదురుగానే చరణ్ కనపడగానే కళ్ళు మెరిశాయి. మైమర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయింది. చరణ్ కూడా మాట్లాడుతూ స్టూడెంట్ చూస్తున్న తనకు అందరి మధ్యలో తననే చూస్తూ ఎల్లో చూడీలో ముద్దబంతిలా ఉన్న దీపు కనపడింది. పొద్దున్నంతసేపు తన కోసం ఎదురు చూసినా కనపడకపోయేసరికి వచ్చిన డల్నెస్ ఆ క్షణంతో తుడిచిపెట్టుకుపోయి అంతకు మించిన హుషారు, ఉత్సాహం వచ్చి చేరాయి అతనిలో. ఆమె అలా తన వైపు రెప్పవేయకుండా చూడడం చూసిన అతని పెదవులు విచ్చుకున్నాయి. అతను తన వైపు చూసి నవ్వడంతో దీపు కూడా తన చిరునవ్వుని కానుగ్గా ఇచ్చింది. ఆమె నవ్వుని చూసి పులకరించిపోతున్న చరణ్ సార్ అనే స్టూడెంట్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి అప్పుడు చూసుకున్నాడు తను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది అని తన చూపు మరల్చుకొని తాను మాట్లాడడం కంటిన్యూ చేశాడు. మాట్లాడుతూ కూడా మధ్య మధ్యలో దీపుకి దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. ఎక్స్ప్లెనేషన్ పూర్తయ్యాక స్టూడెంట్స్ని ప్రాక్టికల్స్ కోసం సబ్జెక్ట్ని అరేంజ్ చేసిన రూమ్కి తీసుకెళ్లాడు చరణ్. అక్కడ కూడా ప్రాక్టికల్స్ చేస్తూ దీపు పక్కనే నుంచొని ఆమెను చూస్తూ మొత్తానికి వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేయించాడు చరణ్. తన చూపులు చేతలు గమనిస్తూ తనకే తెలియకుండా బ్లష్ అవుతూ ఉంటుంది దీపు. వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యాక చరణ్కి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటారు స్టూడెంట్స్ అందరూ. వెళ్తున్న వాళ్ళని చూస్తూ దీపు కూడా వెళ్ళిపోతుందేమో అని తనతో మాట్లాడడానికి ప్రయత్నించే లోపు దీపుని కూడా లాక్కెళ్ళిపోతారు దీపు ఫ్రెండ్స్. తనని మళ్ళీ మిస్ అయిపోతున్నందుకు దిగులుగా వెళ్తున్న దీపుని చూస్తుండిపోతాడు చరణ్. తన ఫ్రెండ్స్తో బయటకు వచ్చిన దీపుని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అబ్బా చరణ్ సార్ ఎంత హ్యాండ్సమ్గా హార్డ్గా ఉన్నారో కదా, నేనైతే ఆయనకి ఫిదా అయిపోయాను, వెంటనే ప్రపోజ్ చేసేస్తాను, మళ్ళీ లేట్ చేస్తే ఎవరైనా ఎగరేసిపోయేలా ఉన్నారంటూ ఎగ్జైట్ అవుతూ చెప్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు వింటున్న దీపుకి జలసీతో కూడిన కోపం వస్తుంటుంది. ఒకవేళ ఆయనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండటం కానీ లేక పెళ్లి కానీ అయిపోయి ఉంటే ఏం చేస్తావు అని అడుగుతుంది ఇంకో అమ్మాయి. ఆయన ఒప్పుకోవాలి కానీ సెకండ్ వైఫ్గా ఉండటానికి కూడా నేను రెడీగా అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు విన్న దీపుకి బీపీ మీటర్ బద్దలైపోతుంది. ఎంత ధైర్యమే చరణ్ గారి గురించి అలా మాట్లాడతావా నువ్వు, అయినా నువ్వంటూ అన్న అయినా అలాంటి వారు ఏం కాదులే, అనవసరంగా నువ్వు అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు ఆ అమ్మాయిని వాయించేస్తుంది దీపు. దీపుని చూసి ఆ అమ్మాయి నేను ఆయనంటే నీకెందుకే అంత కోపం వస్తోంది, కొంపదీసి నువ్వు కూడా ట్రై చేస్తున్నావా ఏంటి సార్ని అని వెటకారంగా అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలకి ఇరిటేషన్ వచ్చిన దీపు అవునే, ఆయన నా లవరే, మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం, చాలా, ఇంకోసారి ఆయన కనేది చూసావు గుడ్లు పీకేస్తా అని ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది దీపు. దీపు కోపాన్ని చూసి ఆ అమ్మాయి దడుచుకొని సారీ చెప్పి పరుగున బయటకు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక శాంతించిన దీపు, అమ్మో నేనేంటి అలా చెప్పేశాను, అయినా అది ఆయన చేసుకుంటానంటే నాకెందుకు అంత కోపం వచ్చింది, నేనెందుకు అంతలా జెలస్ ఫీల్ అయ్యానంటూ ఆలోచిస్తుంది. అలా ఆలోచనలో ఉన్న దీపుని డిస్టర్బ్ చేస్తుంది తనకి వచ్చిన ఫోన్ కాల్. ఆ కాల్తో ఆలోచనలకు బ్రేక్ వేసి కాల్ అటెండ్ చేస్తుంది దీపు. హలో అక్క, ఏం చేస్తున్నావు, చరణ్ గారు కనిపించారా, మాట్లాడావా అని అడుగుతుంది మధు. కనిపించారే అని అప్పటిదాకా ఇంక్లూడింగ్ ఆ అమ్మాయితో జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది దీపు. అమ్మో అక్కోయ్, ఆ అమ్మాయిని హడలగొట్టేశావన్నమాట, ఇంతకీ నువ్వు ఎందుకే అంత జలస్గా ఫీల్ అయ్యావు, అర్థమైందా నీకు ఇప్పటికైనా అని అడుగుతుంది మధు. ఏమోని నాకే అర్థం కావటం లేదు, నేను అలా ఎలా అన్నాను అంటుంది దీపు. ఈ అక్కకి ఇంకెప్పటికీ బల్బు వెలుగుతుందో అనుకుని తల కొట్టుకుంటుంది మధు. సరే కానీ ఇంక చరణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడరా అంటుంది మధు. అమ్మో ఇప్పుడు చరణ్ గారి దగ్గరికి ఎందుకు, నేను వెళ్ళను అంటుంది టెన్షన్గా చెప్తుంది దీపు. ఓ అవునా, ఆయనతో మాట్లాడాలని లేదా నీకు అని, అయితే ఇంకెందుకు అక్కడ త్వరగా కాలేజీకి వచ్చాయంటుంది మధు. అంటే మాట్లాడాలని ఉంది కానీ భయంగా ఉంది అంటుంది దీపు. ఆయన ఏమైనా నిన్ను కొరుక్కు తింటాడా ఏంటే, ఎందుకా భయం, ఏం కాదు వెళ్ళు అంటుంది మధు. ఓకే వెళ్తాలే అంటూ మాట్లాడుతూ ఉంటుంది దీపు. ఇదంతా గోడచాట్ నుంచి
విన్న చరణ్ యాహూ అని గెంతేస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తనని విచిత్రంగా చూడటంతో సర్దుకొని గబగబా తన రూమ్కి వెళ్ళిపోతాడు చరణ్. అసలు చరణ్ ఎప్పుడొచ్చాడంటే వెళ్తున్న దీపుని చూసి బయటైనా తనకి మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుందేమో అని దీపు కోసమే బయటకు వస్తాడు చరణ్. దీపు తన ఫ్రెండ్స్తో ఉండడం చూసి వాళ్ళు వెళ్ళాక మాట్లాడదాం అనుకొని వాళ్ళ వెనకే ఉన్న గోడ వెనకాల నించొని ఫోన్ చూసుకుంటున్నట్లుగా నటిస్తూ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు చరణ్. ఆ అమ్మాయితో జలస్ ఫీల్ అవుతూ గొడవ పెట్టుకున్న దీపుని చూసి తన మీద దీపుకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమయ్యి తెగ ఉబ్బి తప్పిపోయిపోతూ ఉంటాడు చరణ్. ఇప్పుడు మధుతో తనతో మాట్లాడడానికి వస్తానన్న దీపు మాటలు విని ఇది అదే అని కన్ఫర్మ్ చేసుకుని ఎగిరి గంతేశాడు మన చరణ్ బాబు. ఇది సంగతి. మధుతో కాల్ మాట్లాడాక చరణ్ని కలవడానికి కాస్త ధైర్యం వచ్చిన దీపు కానీ ఇప్పుడు చరణ్ గారితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక్కరోజు పరిచయానికి కలవడానికి వచ్చావా అని అంటే నేనేం చెప్పాలి, ఆయన నన్ను చూసిందా 5 నిమిషాలు, అసలు ఆయన నేను గుర్తుంటానా, ఒకవేళ నువ్వెవరు అని అంటే నన్ను నేను ఏమని పరిచయం చేసుకోవాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ రిసెప్షన్లో చరణ్ రూమ్ కనుక్కొని అటువైపు వెళ్తుంది. దీపు మాటలు విని తన రూమ్కి వచ్చిన చరణ్ ఒక పేషెంట్ ఫైల్ తీసుకొని స్టడీ చేస్తున్నట్టుగా పట్టుకొని అక్కడికి వస్తానని ఫోన్లో ఎవరికో చెప్పింది కదా ఇంకా రాదేంటి అనుకుంటూ డోర్ వైపు చూస్తూ ఉంటాడు చరణ్. ఎదురు చూపులకు ఫలితంగా దీపు చరణ్ రూమ్ దగ్గరికి వచ్చి హెచ్చుతున్న తన గుండె సవడిని అదుపు చేసుకుంటూ డోర్ కొంచెం తీసి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని అంటూ పిలుస్తుంది. దీపు రాగానే ఎంతో సీరియస్గా ఫైల్ చెక్ చేస్తున్నట్టుగా నటిస్తున్న చరణ్ తన నటనకు స్వస్తి చెప్పి తన ఉత్సాహాన్ని తగ్గించుకొని నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఎస్ కమిన్ అంటూ దీపుని లోపలికి పిలుస్తాడు. చరణ్ పిలుపుతో లోపలికి వెళ్తే వచ్చింది కానీ చరణ్ డైరెక్ట్గా చూడడానికి సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక టెన్షన్గా గుడ్ మార్నింగ్ చరణ్ గారు అంటుంది దీపు. చరణ్ దీపు మొహంలో ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ తను కూడా గుడ్ మార్నింగ్ అనగానే టక్కును తల తిప్పి గోడకున్న క్లాక్ని చూస్తాడు. అందులో టైం ఇలా చూపిస్తూ ఉంటే క్లాక్ని దీపుని మార్చి చూస్తాడు. చరణ్ ఎందుకలా చూస్తున్నాడని క్లాక్ని చూసిన దీపు తల కొట్టుకుని ఇబ్బందిగా సారీ చరణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటుంది. దీపుని చూసి పెద్దగా నవ్వాడు చరణ్. తాను అలా అన్నందుకే నవ్వుతున్నాడని గ్రహించిన దీపు అలకగా ఏదో అందామని తలెత్తి చరణ్ని చూసిన దీపు అతను నవ్వుతుంటే అసలే అందగాడైన చరణ్కి నవ్వడం వల్ల బుగ్గల్లో వచ్చిన డింపుల్ అతని అందానికి మరింత వన్నె తెచ్చిపెట్టింది. అంత అందంగా స్వచ్ఛంగా ఉన్న అతని నవ్వుని నిర్మలమైన మోముని మరిమేచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది దీపు. తనని తదేకంగా చూస్తున్న దీపుని చూసి తన నవ్వుని కంట్రోల్ చేసుకుని ఏంటి ఇలా చూస్తున్నారు అని అంటాడు చరణ్. చరణ్ నవ్వు మైకంలో మునిగిపోయిన దీపు చరణ్ అలా అడగగానే అదే ట్రాన్స్లో ఉండి నవ్వుతూ ఉంటే ఆడవాళ్ళే అందంగా ఉంటారనుకున్నా కానీ మీ నవ్వుని చూస్తుంటే తెలుస్తోంది మగవాళ్ళు కూడా అంతకన్నా అందంగా ఉంటారని. మీ డింపుల్ చాలా బాగుంది అంటుంది దీపు. దీపు తనని అలా పొగుడుతూ ఉంటే మబ్బుల్లో తేలిపోతాడు మన చరణ్ బాబు. సిగ్గుపడుతూ తనని చూస్తున్న చరణ్ని చూసి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అప్పుడు తనేముందో గుర్తు తెచ్చుకొని తనని చూస్తూ ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది దీపు. దీపు అలా ఇబ్బంది పడటం చూసిన చరణ్ టాపిక్ మారుస్తూ ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పలేదు అంటాడు చరణ్. చరణ్ అలా అడగగానే అసలు విషయం జ్ఞప్తికొచ్చి తన ఫేస్ని సీరియస్గా మార్చి అసలు మీరు నన్ను ఎందుకు కలిశారు, నా స్కూటీకి ఎందుకు డాష్ ఇచ్చారు అని మొహమంతా ఎర్రగా పెట్టుకొని అడుగుతుంది. దీపు అడిగిన తిరుగు నవ్వుకుని అసలు నేనెక్కడ డాష్ ఇచ్చాను, మీరే కదా స్పీడ్గా వచ్చి నా కార్కి డాష్ ఇచ్చారంటాడు చరణ్. చరణ్ అన్న దానికి సరే నేనే ఇచ్చాను, అయినా ఆ కారులో మీరే ఉండాలా అంటుంది దీపు. దీపు అడిగిన క్వశ్చన్కి విచిత్రంగా తనను చూస్తూ నా కారులో నేను కాక చిరంజీవి గారు ఉంటారా అని వెటకారంగా అడుగుతాడు చరణ్. ఆయనున్నా బాగుండేది, సారీ చెప్పి ఒక సెల్ఫీ తీసుకొని మర్చిపోయేదాన్ని, మీరుండడం వల్లే వచ్చింది నాకు ఈ చిక్కంతా అంటూ చిన్నగా గొనుగుతుంది దీపు. దీపు అన్న మాటలు వినబడి తనలో తనే నవ్వుకొని వినబడినట్టు కావాలని ఏంటో అంటున్నారు ఏంటి అని అడుగుతాడు చరణ్. చరణ్ని చూస్తూ ఏం లేదులే కానీ మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి ఏమీ బుర్రకెక్కట్లేదు, ఎక్కడ చూసినా ఎవరి మాటలు విన్నా మీరే గుర్తొస్తున్నారు, ఎందుకు ఇలా అవుతోంది నాకు, మీరే ఏదో చేశారు నన్ను అంటే అడుగుదామని వచ్చానంటుంది దీపు. దీపు మాటలకి మనసులోని డ్యాన్సులు వేస్తూ దీన్నే లవ్ అంటారే నా తింగరబుచ్చి, నిన్నంతా నా పరిస్థితి కూడా అలానే ఉంది, పొద్దున నేను ఇక్కడ చూశాకే నా మనసుకు కలిగిన హాయి సంతోషం తెలియచేశాయి, ఇదే ప్రేమని ఇప్పుడు నువ్వు కూడా తెలుసుకుందో కానీ అని అనుకుంటూ తన చేలో నుంచి లేచి దీపు ముందుకు వస్తూ ఇదంతా నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అని అడిగి అయినా అంతగా నేను ఎందుకు గుర్తొచ్చాను అని కళ్ళెగరేస్తూ చిలిపిగా దీపుని చూసి నవ్వుతాడు చరణ్. చరణ్ చూపులకు సిగ్గుల మొగ్గవుతూ ఏమో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఇది అని తెలియని ఫీలింగ్, మిమ్మల్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. మీకు తెలుసా అని నా యాక్సిడెంట్ విషయం కూడా నాన్నకి అన్నయ్యలకు కూడా ఎవరికీ చెప్పలేదు, నేను చెప్తే ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని తిడతారని, ఆ విషయం ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అంటుంది దీపు. తనని అబ్బురంగా చూస్తూ ఎందుకు అని అంటాడు చరణ్. ఏమో మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదనిపిస్తోంది నాకు,
అదే ఎందుకు అని అంటాడు చరణ్. అదే తెలియటం లేదు అంటుంది దీపు. ఇప్పుడు తెలుస్తుంది చూడు అంటూ దీపు నడుం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కుంటాడు చరణ్. ఈ అనుకోని చర్యకి షాక్ అయ్యి చరణ్నే చూస్తుంటుంది దీపు. అలా తనని ఆశ్చర్యంగా చూస్తున్న దీపుని చూసి మెల్లిగా నవ్వుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు చరణ్. ఇలా వేరే ఎవరైనా చేస్తే ఏం చేస్తాం అని అడుగుతాడు. షాక్లో ఉన్న దీపు తేరుకొని చెంప పగలగొడతానంటుంది. మరి నన్నెందుకు కొట్టలేదు అని అంటాడు చరణ్. ఏమో అది కూడా తెలియటం లేదు అంటూ బుంగమూతి పెట్టుకొని చెప్తుంది దీపు. ఓసిన ట్యూబ్లైటు దీన్నే ప్రేమంటారే ముద్దు అంటూ దీపు తలపై చిన్నగా ముట్టి, నాకు నిన్ను చూసిన దగ్గర నుంచి అలానే ఉంది. రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. పొద్దున నువ్వు మళ్ళీ కనిపిస్తావేమో అని మనం నిన్న కలిసిన చోటు చాలాసేపు వెయిట్ చేశా. నువ్వు రాలేదు. చాలా డల్ అయిపోయా. ఇంకా హాస్పిటల్ టైం అవుతోందని వచ్చేసా. అక్కడికి వచ్చాక నువ్వు కనిపించావు. ఇప్పటి వరకు ఉన్న డల్నెస్ అంతా కూడా మొత్తం నీ ఒక్క చూపుకే ఎగిరిపోయి కొత్త ఉత్సాహం వచ్చింది. అప్పుడే అర్థమైంది ఇది ప్రేమని అంటూ దీపు ఫేస్ని చేతిలోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ దీపిక అని చరణ్ దీపుకి ప్రపోజ్ చేయగానే తనది అనుకున్నదేదో తన దర్చేరిన ఫీలింగ్ వచ్చి ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయి దీపుకి. అమాంతం చరణ్ని హక్ చేసుకొని ఈ ఫీలింగ్ పేరు ప్రేమే అయితే ఐ లవ్ యూ టూ చరణ్ గారు అంటుంది దీపు కూడా సంతోషంగా నవ్వుతూ తన కౌగిల్ని ఇంకా బిగిస్తాడు చరణ్. అలా ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతూ కాలాన్ని మరిచి తమదైన ప్రేమ లోకంలో విహరిస్తూ ఉంటారు ప్రేమ పక్షులు. వీళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ దీపు బ్యాగ్లోని ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్కి లోకంలోకి వచ్చిన దీపు చరణ్ని వదిలి బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూస్తుంది. 1 మినిట్ అని చరణ్కి చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మధు అంటుంది దీపు. హలో అక్క ఎక్కడున్నావు? చరణ్ గారితో మాట్లాడావా అని అడుగుతుంది మధు. హా అని చరణ్ని చూసి సిగ్గుపడుతూ మాట్లాడాను. నా ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చూపించారు అంటూ నవ్వుతుంది దీపు. దీపు మాటలకు నవ్వుకొని తనని వెనక నుంచి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి భుజం మీద తల అంచి దీపు మాటలు వింటూ ఉంటాడు చరణ్. అక్క అని హ్యాపీగా అరుస్తూ ఇప్పటికి తెలిసిందన్నమాట నీది లవ్ అని. కాదు కాదు బావ తెలిసేలా చేసినట్టున్నాడు కదా అని అంటుంది మధు. ఈ మాటలు విన్న చరణ్ అవును మరదలా మీ అక్క పెద్ద ట్యూబ్లైటే. విషయం దానికి అర్థమయ్యేలా చెప్పడానికి పెద్ద సాహసమే చేశాను నేను అంటూ దీపును చూసి కన్ను కొడతాడు చరణ్. ఆహా హాయ్ బావా అయ్యా మధు అంటూ తను చరణ్కి పరిచయం చేసుకుంటుంది మధు. హాయ్ మధు అంటాడు చరణ్. ఓకే అక్క బావ అక్కడే ఉన్నాడని చెప్పలేదే. నేనెందుకు మీ మధ్యలో డిస్టర్బెన్స్, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది మధు. మధు కాల్ కట్ చేశాక అవును ఇందాక అమ్మాయి కనుక నాకు ప్రపోజ్ చేసి నేను ఒప్పుకుంటే ఏం చేసేదానివి అని అడుగుతాడు చరణ్. అని తల వెనక్కి తిప్పి చరణ్ని చూసి ఇందాక మీరు అక్కడే ఉన్నారా అని అడుగుతుంది దీపు. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అని భయమేసి నీ వెనకాలే వచ్చాను. అక్కడ నీ ఫ్రెండ్స్తో మాట్లాడడం చూసి వాళ్ళు వెళ్ళాక నీతో మాట్లాడదామని అక్కడే నుంచున్నా. అప్పుడే తెలిసింది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అంటూ అంత జలస్ ఏంటే నీకు? నీ మాటలకు భయపడి పారిపోయింది ఆ అమ్మాయి అని నవ్వుతాడు చరణ్. అంటూ బొంగమూతి పెట్టుకొని దీపు అలా చూస్తూ ఉండేసరికి నవ్వుతూ ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అని అంటాడు చరణ్. దీపు ముందుకు తిరిగి చరణ్ని హక్ చేసుకొని ఏమో నీ మీద నాకు ఫీలింగ్ ఏంటో తెలియనప్పుడే అది అలా అనేసరికి కోపం వచ్చి తిట్టేశా. ఇప్పుడు తెలిసాక ఇంకా నేనైతే మిమ్మల్ని ఇంకొకరితో ఊహించుకోలేను. మీరు లేని నేను లేననిపిస్తుంది. మీరు దూరమైతే నేను బ్రతకలేను అని కళ్ళలో నీళ్ళు తిరగగా తనని వదిలి చరణ్ కళ్ళలోకి చూస్తూ మీరెప్పటికీ నన్ను వదిలి వెళ్ళరుగా అని మాట పూర్తి చేసే లోపే చరణ్ కూడా ఆ మాట కూడా వినలేనట్లుగా వెంటనే దీపు పెదవులు అందుకుంటాడు. చరణ్ ముద్దులో తనని ఎప్పటికీ విడవననే భావం దీపుకి అర్థమవగానే తాను కూడా హ్యాపీగా చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తుంది దీపు. దీపు కూడా తనకి సహకరించడంతో తనని మరింతగా తనలో పొదువుకుంటూ ముద్దులోని గాఢతను పెంచుతాడు చరణ్. కొంతసేపటికి దీపుకి ఊపిరాడటం కష్టంగా ఉందని అర్థం చేసుకున్న చరణ్ మెల్లిగా తనని వదిలి దీపు కళ్ళలోకే చూస్తాడు. దీపు భారంగా ఊపిరి తీసుకుంటూ సిగ్గుతో చరణ్ని చూడలేక నవ్వుతూ తన గుండెల్లో పొదిగిపోతుంది. సిగ్గుగా తనని అల్లుకున్న దీపుని చూసి తాను కూడా నవ్వుకుంటూ దీపుని హత్తుకొని కళ్ళు మూసుకొని ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ ఉండిపోతాడు చరణ్. ఆఫీస్కి చేరుకున్న సూర్య మిహర్లు వాళ్ళ వర్క్స్లో విలీనమైపోతారు. కాసేపటి తర్వాత మిహిర్కి కాల్ చేసి నేను సెలెక్ట్ చేసిన మెంబర్స్ లిస్ట్ తీసుకునిరా అంటాడు సూర్య. ఓకే అన్నయ్య అని అంటూ ఆ లిస్ట్ తీసుకొని అతని ఛాంబర్లోకి వెళ్ళి అన్నయ్య ఇదిగో నువ్వు అడిగిన లిస్ట్ అని అతనికి ఇచ్చి అక్కడే చైర్లో కూర్చుంటాడు మిహిర్. అన్నయ్య వీళ్ళందరూ బెస్ట్ అండ్ మెరీ స్టూడెంట్స్ అంటాడు మిహిర్. మిహిర్ మాటలకు ఓకే నేను చెక్ చేస్తాను, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అంటాడు సూర్య. ఓకే అన్నయ్య ఇంకో హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అరేంజ్ చేస్తాను, నువ్వు వచ్చాయని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మిహిర్. ఆ లిస్టు చెక్ చేస్తున్న సూర్య కళ్ళు ఒక చోట నిలిచిపోయాయి. ఆ పేరుని చదవగానే ఒళ్ళు ఒక రకమైన పులకింతకు గురైంది. ఆ పేరుని పలుకుతున్న పెదవులు అప్రయత్నంగానే విచ్చుకున్నాయి. ఆ పేరుని చేత్తోనే తడుముతూ శ్రీధన్వి అని పలికాడు. అలా పలుకుతున్నప్పుడు తన మనసుకు కలిగిన హాయిని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు సూర్య. కాసేపటికి
కళ్ళు తెరిచి ఎందుకు ఆ పేరు నన్ను అలా ఆకర్షించింది, ఎందుకు నేను ఆ పేరును అంతగా ఫీల్ అవుతున్నాను అనుకుంటూ ఆలోచనలు పడిపోతాడు సూర్య. అలా ఆలోచిస్తున్న సూర్య తన ఫోన్ రింగ్ అవడంతో ఆలోచిస్తున్న సూర్య ఈ లోకంలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అన్నయ్య, మీటింగ్ టైం అయింది, అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఇంత లేట్ అని అంటాడు మిహిర్. అప్పుడు వాచ్ చూసుకొని ఓ సారీ లేట్ అయిపోయింది అనుకుంటూ వచ్చేస్తున్నానంటూ తన ఆలోచనలు పక్కన పెట్టేసి మీటింగ్ హాల్కి వెళ్తాడు సూర్య. మిహిర్ కాల్లో తన ఆలోచనలు పక్కన పెట్టి మీటింగ్ హాల్కి వెళ్తాడు. బ్లాక్ ప్యాంట్ షర్ట్, దాని మీద మెరూన్ కలర్ బ్లేజర్, కళ్ళకి బ్లాక్ షేడ్స్తో పిచ్చ స్మార్ట్గా ఉన్నాడు మన సూర్యబాబు. ఎంతో మ్యాన్లీగా నడిచి వస్తున్న సూర్యని చూసి అక్కడున్న ఆడ లేడీస్ అందరూ ఇలా చూస్తూ ఉంటారు. అలా చూస్తున్న అమ్మాయిల పక్కన బాయ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు మూసేసి సూర్యుని చూడనివ్వకూడదని తెగ అవస్థలు పడుతూ ఉంటారు. ఇంకా సింగిల్గా ఉన్న మగజెంట్స్ అందరూ ఆఫీస్లో ఉన్న అమ్మాయిలందరినీ తన వైపు తిప్పుకొని వాళ్ళని కనీసం పట్టించుకోకుండా చేస్తున్నందుకు సూర్యుని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి గొలలో వాళ్ళున్న ఒక అమ్మాయి మాత్రం వావ్, నా సూర్య ఇవాళ ఎంత బాగున్నాడో చూడు అంటూ అలానే చూస్తుండిపోతుంది. ఒసే మేఘన, ఏంటే సార్ అలా తినేసేలా చూస్తున్నావు, సార్ నిన్ను గమనిస్తే నీకుంటుంది లోకంలోకి రా అని అంటూ మేఘన నీ చేయి పట్టి కదుపుతూ ఉంటుంది తన కొలీగ్ సంధ్య. అబ్బా ఏంటే నీ గోల, కాసేపు కూడా నా సూర్యాన్ని చూసుకొనివ్వవు అంటూ సూర్యాని విసుక్కుంటుంది మేఘన. ఏంటి నీ సూర్యానా, ఎలా అయ్యారు, నువ్వు సార్కి ప్రపోజ్ చేసావా లేక పెళ్లి చేసుకున్నావా? సంధ్య అడిగిన దానికి డీలా పడిపోతూ ఏమోనే, ప్రపోజ్ చేయాలంటే భయంగా ఉంది కదా, నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రపోజ్ చేసి అప్పుడు చెప్పుకుందువు కానీ సార్ని నీ సూర్య అని. అప్పటి వరకు నువ్వు కుదురుగా ఉండు, మనం ఇలా సొల్లేసుకుంటూ కూర్చోవడం చూస్తే సార్ అంతే సంగతులు, మనల్ని పీక్ అవతల పడేస్తారు. సో ఇప్పుడు నీ ధ్యాసని సూర్య సార్ మీద కాకుండా వర్క్ మీద పెట్టు, మీటింగ్ మీద కూడా పెట్టు అని అంటుంది సంధ్య. ఇదంతా తన చైర్లో కూర్చొని చూస్తున్న మిహిర్ వాళ్ళ పనులకు నవ్వుకుంటూ వస్తున్న సూర్యని చూస్తాడు. మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతూనే తన షేడ్స్ తీసి పాకెట్లో పెడుతూ అందరికీ ఒక సీరియస్ లుక్ విసిరి తన చైర్లో కూర్చుంటూ నవ్వుతున్న మిహిని చూసి బ్లేజర్ సెర్చ్ చేసుకుంటూ ఏంటా నన్ను చూసి నవ్వుతున్నావు అని అడుగుతాడు సూర్య. ఏం లేదన్నయ్య, మన ఆఫీస్లో ఆడ లేడీస్ అందరూ నీకు ఫిదా అయిపోయారు, ఆల్రెడీ కమిటెడ్ గర్ల్స్ కూడా నువ్వు కనిపించగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పక్కన పట్టించుకోకుండా నిన్నే చూస్తున్నారు, కానీ నువ్వేమో ఎవరిని కనీసం చూడను కూడా చూడవు. ఇలా అయితే నీ పెళ్ళి ఎప్పుడు కావాలి, నాకు లైన్ ఎప్పుడు క్లియర్ అవ్వాలి అంటూ తల కొట్టుకుంటూ అడుగుతాడు మిహిర్. ఆ మాటలు విని రేయ్ అంటూ మిహిర్కి ఒక లుక్ ఇస్తాడు సూర్య. ఆ లుక్ చూసిన తర్వాత మళ్ళీ భయపడి తమాయించుకొని ఆ లుక్కి తేరుకొని మనకి ఇవన్నీ మామూలే అని అనుకుంటూ మనసులో మిహిర్, పోనీ అందరినీ వదిలే ఆ మేఘన అయితే నువ్వంటే పడి చచ్చిపోతుంది కదా, ఒకవేళ తనని డ్రీమ్ గర్ల్ ఏమో ఒకసారి చూడకూడదు అంటాడు మిహిర్. సూర్య అవే లుక్స్ని మెయింటైన్ చేస్తూ చస్తే చావమను, అట్లాంటి వాళ్ళని పట్టించుకోను. ఇంకేమన్నావు, తను నా డ్రీమ్ గర్ల్నా? అస్సలు కాదు, నా డ్రీమ్ గర్ల్ నాకు దగ్గరలో ఉంటే నా మనసుకు తెలిసిపోతుంది, అండ్ తనని గుర్తుపట్టడానికి కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, కానీ నువ్వు అంత కంగారు పడక్కర్లేదులే. నీ పెళ్ళికి అంత తొందరగా ఉంటే చెప్పు, పిన్నికి నేను చెప్పేస్తాను ఇప్పుడే, నాకు ఇంకా టైం ఉంది, మిహిర్ గారు తొందరపడుతున్నాడు, వాడికి చెయ్యి పిన్ని పెళ్ళి అని చెప్తాను అంటూ మిహిర్ని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్తాడు సూర్య. సూర్య అలా అనగానే వాళ్ళ ఇంట్లో ఈ సీన్ని ఊహించుకుంటాడు మిహిర్. ఎరా పెళ్లి గురించి నీకంటే పెద్దవాడు అన్నయ్యకే లేని తొందర నీకొచ్చిందా ఇప్పుడు అంటూ వాళ్ళమ్మ కర్ర తీసుకొని మిహిర్ని పరిగెత్తుకొచ్చి కొడుతున్న సీన్ని కనిపించి అమ్మో అని తల విదిల్చుకొని బిక్కమొహం పెట్టుకొని సూర్యని చూస్తాడు మిహిర్ని అలా చూసి ఏరా చెప్పనా అంటూ కళ్ళెగరేస్తాడు సూర్య. అమ్మో వద్దన్నయ్యా, నాకు ఇప్పుడు పెళ్ళికి తొందరగా వచ్చింది, నువ్వు చేసుకున్నాకే నేను చేసుకుంటానులే, అది 40 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా సరే, ఇదే నా శబదం అంటూ చెప్పి సూర్యని చూస్తాడు మిహిర్. సూర్య ఇలా కోపంగా చూడగానే హిహిహి అని వెర్రి నవ్వుతూ కాస్త ఓవర్ అయింది కదా అంటాడు మిహిర్. కాస్త కాదు చాలా అని ఇంకా సోదాపి మీటింగ్ స్టార్ట్ చేయి అంటాడు సూర్య. ఓకే సార్ అని పైకి లేచి గుడ్ మార్నింగ్ ఆల్, ఇప్పుడు మీటింగ్కి రీజన్ ఏంటంటే ఇంకో 2 వీక్స్లో ఫ్రెషర్స్ మన కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ని మన సూర్య న్యూ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు సూర్య సార్, దాని గురించే ఈ మీటింగ్, మిగతా డీటెయిల్స్ సార్ చెప్తారని తన చైర్లో కూర్చుంటాడు మిహిర్. సూర్య లేచి వాళ్ళని విష్ చేసి ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రాజెక్ట్లోకి ఫ్రెషర్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నామంటే ఈ ప్రాజెక్ట్ని మనం 6 మంత్స్లో ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ అవుతున్న స్టాఫ్ చాలా తక్కువ, ఇప్పుడున్న స్టాఫ్తో వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఫినిష్ చేసి సబ్మిట్ చేయాలంటే చాలా కష్టం, ప్రతి ఎంప్లాయీ మీద వర్క్ బర్డెన్ ఎక్కువ పడుతుంది, ఎమర్జెన్సీలో కూడా లీవ్స్ ఇవ్వడం పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు ఫ్రెషర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల స్టాఫ్ పెరుగుతారు, వాళ్ళకు కూడా వర్క్ షేర్ అవుతుంది, కాబట్టి ప్రతి ఎంప్లాయీ మీద ఉండే బర్డన్ తగ్గుతుంది అంటాడు సూర్య. సార్ చిన్న డౌట్ అంటుంది మేఘన. ఏంటని అడుగుతాడు సూర్య. మీరు చెప్పినట్టుగా వర్క్ షేర్ అయ్యి స్టాఫ్ మీద బర్డన్ తగ్గుతుంది కరెక్టే, కానీ వాళ్ళు ప్రెషర్ కదా, వర్క్ పెద్దగా తెలియదు, ఇప్పుడే వాళ్ళని ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు తప్పులు చేస్తే శాంతం ప్రాజెక్టే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని అంటుంది మేఘన. నువ్వు అన్నది కరెక్టే, అందుకే వాళ్ళకి 6 వీక్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు మొత్తం 30 మెంబర్స్
ట్రైనింగ్ పూర్తయ్యాక ఎంతమంది వాళ్ళలో పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకుంటారో వాళ్ళనే ఈ ప్రాజెక్టుకు తీసుకుంటాం. మిగతా వాళ్ళు ఎప్పటిలాగే 6 మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు అంటాడు సూర్య. ఓకే సార్ అంటారు స్టాఫ్ అంతా. సో ఇప్పుడు వచ్చే వాళ్ళని 5 మెంబర్స్ని ఒక టీమ్గా డివైడ్ చేస్తున్నాం. మీరు అందరూ ఒక గ్రూప్కి లీడర్స్గా ఉండి వాళ్ళని ట్రైన్ చేయాలి, ఓకేనా అంటాడు సూర్య. మిస్టర్ మిహిర్ టీమ్స్ డివైడింగ్ ప్రాసెస్ ఫినిష్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాడని చెప్పి మీటింగ్ కంప్లీట్ చేసి ఒక చేతిని పాకెట్లో ఇంకో చేతితో గ్లాసెస్ పెట్టుకుంటూ తనదైన స్టైల్లో రాయల్గా నడుచుకుంటూ మీటింగ్ హాల్ నుంచి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు సూర్య. కథ ఇంకా ఉంది. సూర్య ఎందుకు ధన్వి పేరు చూడగానే అంతలా ఫీల్ అయ్యాడు? కొంపదీసి సూర్య డ్రీమ్ గర్ల్ ధన్వి అయినా? మరి సూర్య ధన్వి ఒకరికొకరు ఎదురుపడితే ఏం జరుగుతుంది? మొత్తానికి మన చరణ్ దీపులో లవ్ మ్యాటర్ ఒక కొలిక్కి వచ్చేసింది. లవ్ బర్డ్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.